అందరికీ శివోహం. ఈరోజు ఒక బంగారం లాంటి ముచ్చట పట్టుకొచ్చిన. ఇంటరా? చూడుర్రి ఇగ నేను చెప్తా చూడుర్రి. ఇది నేను గూడా చేత్తను. మీరు గూడా నాతో పాటు చేయాలని మీ అందరితో షేర్ చేసుకుంటన్నా. చూడుర్రి ఒక గాజు గిన్నె తీసుకోర్రి. అందులో నీళ్లు తీసుకోర్రి. తీసుకున్న తర్వాత 11 గోమతి చక్రాలు తీసుకోవాలి. ఆ గాజు గిన్నెలో నీళ్లు పోసినాం గదా! అందులో ఎయ్యేసేయాలి. ఏసిన తర్వాత పూజ సామాగ్రి దుకాణంలోనే అత్తరు గూడా అమ్ముతారు. అత్తరు సీసా కొనుకొచ్చుకొని 5 చుక్కలు, ఒక్కొక్క చుక్క 5 లెక్క పెట్టుకొని 5 చుక్కలు గూడా అదే నీటిలో ఎయ్యాలి. ఏసిన తర్వాత ఒక గులాబీ పువ్వును పెట్టాలి. ఒక గులాబీ పువ్వును పెట్టిన తర్వాత దాన్ని ఆ గాజు గిన్నెని తీసుకొని ఈశాన్య మూలలో పెట్టి మనం తూర్పు దిక్కున కూర్చొని ఈ మంత్రాన్ని చదవాలి. ఆమె ఏ మంత్రం అంటే ఓం సురభ్యో నమః అనే మంత్రాన్ని 27 సార్లు గాని, 54 సార్లు గాని, లేదా 108 సార్లు గాని, మీ టైంను బట్టి మీకున్న మీరు చాలా బిజీ ఉన్నారనుకోండి 27 సార్లు, లేదు నేను 108 సార్లు చదవాలనుకుంటే 108 సార్లు ఈ మంత్రాన్ని ఓం సురభ్యో నమః అనే మంత్రాన్ని అయితే చదవాలి. ఇది ఎందుకు చదవాలని అంటారా? మన ఇంట్లో అందరికి దాదాపు చిన్న చితక అప్పుల బాధలుంటాయి, ఆర్థిక సమస్యలుంటాయి. ఏదైనా వ్యాపారం చేసినామనుకో అక్కడ నష్టాలు తప్ప లాభాలు రాక, మనశ్శాంతి లేక ఇవన్నిటి ప్రాబ్లమ్‌కి ఎక్కడో పూజారి దగ్గరకో, ఏదో గురూజీ దగ్గరకో, మంత్రిచ్చే వాళ్ళ దగ్గరకో వెళ్లి ఏదో ఒకటి చేసుకుంటాం కదా! అట్లా ఏం అవసరం లేదు. ఈ ఒక్క చిన్న రెమెడీ చాలు. అసలు పైసలు ఎక్కువ ఖర్చే అవ్వవు. ఈ ఈ రెమెడీ వల్ల ఏమవుతదంటే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోయి మనకంత మంచి జరుగుతది. అసలు ఈ వాటర్‌ని ఏం చేయాలని అనుకుంటుర్రు కదా! ఈ వాటర్‌ని మనం ఈశాన్య మూలలో పెట్టిన తర్వాత 108 సార్లు ఓం సురభ్యో నమః అనే మంత్రాన్ని చదువుతాం గదా! చదివిన తర్వాత దాన్ని అక్కడే ఉంచేసేయాలి ఆ రోజంతా. రేపొద్దున ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్‌ని వేరే గిన్నెలోకి తీసుకొని ఆ గోమతి చిక్రాలను వేరే గిన్నెలోకి తీసుకొని మనం స్నానం చేసుకున్న తర్వాత ఆ నీళ్లను మన పైన జల్లుకొని, ఇల్లంతా జల్లుకొని, ఒకవేళ వ్యాపార స్థలం అయితే వ్యాపారంలో, షాప్ అయితే షాప్‌లో జల్లుకొని, మళ్ళీ సేమ్ అట్లనే గాజు గిన్నెలో మళ్ళీ నీళ్లు పోయాలి. మళ్ళీ అవే గోమతి చక్రాలను వేయాలి. 5 చుక్కల అత్తరు వేయాలి. మళ్ళీ గులాబీ పువ్వు పెట్టాలి. ఇట్లా ఒక 11 రోజులు చేసి చూడండి. మీకే తెలుస్తది రిజల్ట్. నన్ను నమ్మండి.